గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పునః ప్రారంభం కానున్న శ్రీశైల పాతాళ గంగ బోటింగ్ సేవలు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సింగపూర్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న తెలుగు ప్రజలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన తెలుగు సమాజ అధ్యక్షుడు కోమటిరెడ్డి యనమలపై మండిపడ్డ మంత్రి అనిల్ కుమార్ చీకటి రాజకీయాలు చీకటి ఒప్పందాలు చంద్రబాబుకు అలవాటు అని విమర్శ యాదాద్రి బ్రహ్మోత్సవ మండపానికి పగుళ్లను పరిశీలించిన క్వాలిటీ కంట్రోల్ బోర్డు సిఈ విశాఖలో అమరవీరులకు బీజేపీ నేతలు నివాళులు చైనా వస్తువులను నిషేధించాలని పిలుపు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ సీఎం జగన్ పాలన చేస్తున్నారా ప్రతీకారం తీర్చుకుంటున్నారని మండిపాటు ఇక డీటెయిల్స్ చూస్తే ప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీశైలంలోని పాతాళ గంగ వద్ద నేటి నుంచి బోటింగ్ సేవలు జల విహార కేంద్రం తిరిగి ప్రారంభం కానున్నాయి లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా ఇందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు కరోనా వైరస్ విజృంభణ ప్రారంభమైన తర్వాత జల విహార కేంద్రాన్ని అధికారులు మూసివేసిన సంగతి తెలిసిందే భౌతిక దూరం మాస్కులు ధరించడం తప్పనిసరి చేసి నేటి నుంచి ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారని శ్రీశైలంలో ఏర్పాట్లను కలెక్టర్ వీరపాండియన్ స్వయంగా పరిశీలిస్తున్నారని సీఎంఓ వర్గాలు వెల్లడించాయి ఇక సింగపూర్ నుండి 146 మంది తెలుగు ప్రయాణికులను తరలిస్తున్న స్కిల్ ఎయిర్వేస్ విమానం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంది తెలుగు సమాజం సహకారంతో 82 మంది తెలంగాణ 62 మంది ఆంధ్రప్రదేశ్ 2 తమిళనాడు ప్రయాణికులు శంషాబాద్ చేరుకున్నారు సకాలంలో అనుమతులతో అందజేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విమానం ఏర్పాటుకు సహకారం అందజేసిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ భరత్ రెడ్డి కపిల్ ఏఈ సీఈఓ చిన్నబాబుకు సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు కోమటిరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు 62 మంది ఆంధ్రవాసులను శంషాబాద్ ఎయిర్పోర్టు నుండి ఆంధ్రప్రదేశ్కి ఏపీ ఎన్ఆర్టీ చైర్మన్ మేకపాటి వెంకట్ ప్రయాణికులను తీసుకుని వెళ్లారు తెలంగాణకు చెందిన ప్రయాణికులను అధికారులు క్వారంటైన్ నిమిత్తం వివిధ హోటల్స్కు ఆర్టీసీ బస్సులో తరలించారు ఇక సంఖ్యాబలం ఉందని మండలిలో బిల్లులు అడ్డుకున్నారన్న యనమల వ్యాఖ్యలను ఏపీ మంత్రి అనిల్ కుమార్ ఖండించారు రాజ్యాంగ పదవిలో ఉన్న డిప్యూటీ చైర్మన్ కక్షపూరితంగా వ్యవహరించారని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక మండలి అడ్డుపెట్టుకొని చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు నిబంధనలకు విరుద్ధంగా లోకేష్ సభలో వీడియో తీస్తున్నారని అడ్డుకున్న మంత్రి వెల్లంపల్లిపై దాడి చేశారని అన్నారు కౌన్సిల్లో నిన్న జరిగిన తీరు ప్రతిపక్షం మేము సభ్యులు ఎక్కువ ఉన్నాం మేము మంది ఎక్కువ ఉన్నాం కాబట్టి మా ఇష్టానుసారంగా మేము గవర్నమెంట్ బిజినెస్ని అడ్డుకుంటాం, గవర్నమెంట్కి సంబంధించిన బిల్స్ని అడ్డుకుంటాం,
అప్రోప్రియేషన్ బిల్ని అడ్డుకుంటాం, మేము చెప్పినట్టే నడవాలి, మేమేం చెప్తే అదే శాసనం లాగా నిన్న కౌన్సిల్ తీరు చూసాం. ఏదైతే నిన్న సభలో ప్రవేశపెట్టిన కొన్ని బిల్స్ తర్వాత అప్రోప్రియేషన్ బిల్ని పూర్తి చేసుకొని ఏదైతే అప్రోప్రియేషన్ బిల్లు పూర్తయిన తర్వాతే ఈరోజు అందరికీ కూడా జీతాలు కానీ నెలాఖరికి జీతాలు కానీ అన్నీ కూడా వచ్చే పరిస్థితులు ఉంటే, ఒక పక్క కోవిడ్ ఉన్న 2 రోజుల పాటు ఈ బడ్జెట్ని ఆమోదించుకొని అసెంబ్లీలో 151 సభ్యులు మేము ఉన్నా కూడా బీఎస్సీ మీటింగ్లో దీని మీద ఎక్కడ కూడా చర్చలు కానీ ఏమీ లేకుండా, ఎందుకంటే వయసు పైబడిన వాళ్ళు ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడు వయసు ఎక్కువైపోయింది, ఆయన్ని కూడా మనం హెల్త్ ఆరోగ్యంలో కూడా మనం తీసుకోవాలి, ఆయనకు కూడా 70 దాటిపోతూ ఉన్నాయి, వయసు ఎక్కువైపోయింది, ఆయన ఆరోగ్యం కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. కాబట్టి ఎక్కువసేపు నడపకుండా తొందరగానే బిల్స్ కానీ ఏమన్నా ఉంటే కూడా బిజినెస్ని క్లోజ్ చేసుకొని ఎవరు కూడా మాట్లాడకుండా కోవిడ్ కారణంగా ముగించుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే కౌన్సిల్లో వాళ్ళు ఇష్టానుసారంగా మంది ఉన్నారు కాబట్టి దాని మీద డిస్కషన్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, సరే సాగా తీసుకుంటూ వచ్చి నిన్న ప్రభుత్వం బిల్స్ తీసుకొస్తే ఎక్కడైనా కూడా అనాదిగా తీసుకొస్తున్న చరిత్ర చూస్తే ఫైనల్గా అప్రోప్రియేషన్ అంతా బిజినెస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అప్రోప్రియేషన్ బిల్ పెట్టుకొని క్లోజ్ చేసుకోవటం ఆనవాయితీ. అలా కాకుండా నిన్న కౌన్సిల్లో అప్రోప్రియేషన్ బిల్ని కన్నా ముందు బిల్స్ని లాస్ట్ చేసుకుందాం, నిన్న ఎన్ని రచ్చలు, ఇక్కడి నుంచి కొత్త సాంప్రదాయాలు తీసుకొస్తాం, సాంప్రదాయాలన్నీ కూడా బ్రేక్ చేసేస్తాం, మా ఇష్టానుసారంగా మేము అనుకుంటే విధ్వంసం సృష్టిస్తామని చెప్పి యనమల రామకృష్ణుడు గారు హౌస్లో మాట్లాడటం జరిగింది. మేము ఎక్కువ ఉన్నాం, మేము చెప్పినట్టే జరగాల, మేము రాసిందే శాసనం. ఇక్కడ ఒక పక్క ఏదైతే మా ఫైనాన్స్ మినిస్టర్ కానీ పెద్దలు అవతల పక్క బొత్సాన్న గారు కానీ అలాగే ఇక యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ప్రధాన ఆలయం ఎదుట నిర్మించిన బ్రహ్మోత్సవ మండపం కింద ఒకవైపు పగుళ్లు వచ్చి ఫ్లోరింగ్ బంటల కిందకు కుంగాయి. భద్రాచలంలో బ్రహ్మోత్సవ మండపం మాదిరిగానే యాదాద్రిలోనూ ఉండాలనే లక్ష్యంతో సుమారు 2.75 కోట్లతో కృష్ణా శీలాలలో అబ్జబుజి ఆకారంలో ఈ మండపాన్ని తీర్చిదిద్దారు. స్తంభాలను ఆకర్షణీయంగా చెక్కుతారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మండపానికి ఉత్తరం వైపు పగుళ్లు వచ్చాయి. ప్రధాన ఆలయ నిర్మాణంలో నాణ్యత పరిశీలించడానికి క్వాలిటీ కంట్రోల్ బోర్డు సిఈ ఆశారాణి ఇక్కడకు వచ్చినా ఈ పగుళ్లను పరిశీలించలేదు. ఈ మండపం చుట్టూ వర్షపు నీరు పోవడానికి భూగర్భ డ్రైనేజీ వేశారని, అందువల్ల ఫ్లోరింగ్కు పగుళ్లు వచ్చాయని వైటీడీఏ ఈఈ వసంత నాయక్ తెలిపారు. అడుగు భాగంలో మరమ్మతులు చేస్తామన్నారు. ఇక చైనా దుశ్చర్యాలకు బలైపోయిన అమరవీరులకు విశాఖలో బీజేపీ నేతలు అంజలి ఘటించారు. అనకాపల్లి 4 రోడ్ల జంక్షన్ దగ్గర భారత్ చైనా పోరాటంలో వీరమరణం పొందిన జవాన్లకు శ్రద్ధాంజలి ఘటిస్తూ రాష్ట్రీయ స్వీయ సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ నివాళులు అర్పించారు. ప్రజలంతా చైనా వస్తువులను వాడకుండా వాటిని నిషేధించాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రతకు అండగా భారతదేశం శాంతిని కోరుకుంటుందని, సహనాన్ని పరీక్షించి మితిమీరితే భారత్ ఆర్మీ శక్తి ముందు చైనా తోకముడవక తప్పదని అన్నారు. అక్కడ రోడ్డు వేయడం చైనాకి ఇష్టం లేదు. ఆ రోడ్డు నుంచి వెళ్తే భారత సరిహద్దుకి మనం తొందరగా చేరుకోగలం సైనికులు. అందువల్ల చైనా ఏం చేస్తుందంటే
మన ఓటు వేయకుండా అడ్డుకుంటోంది. చైనా హాంకాంగ్లో కూడా ఒక శిక్షణ ప్రవేశపెట్టింది. హాంకాంగ్లో ఎవరు తప్పు చేసినా చైనా తీసుకెళ్ళి శిక్షిస్తారు. అలాగే చైనా దక్షిణ సముద్రంలో కూడా ఆధిపత్యం సంపాదించి తమ ఓడల్ని నిలిపింది. అందుకని చైనా ఆధిపత్యానికి నిరసనగా మనం ఏం చేస్తున్నామంటే ఈ యుద్ధం కాదు, ఇది మన భారత సైనికుల్ని చంపింది ఎందుకంటే తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి. ఆ ఆధిపత్యానికి నిరసనగా మన వీర జవాన్లకు నివాళులు అర్పిస్తూ చైనా వస్తువులను బహిష్కరిస్తూ ఈ ఆర్ఎస్ఎస్ తరఫున ఈ ర్యాలీని మేము ఈరోజు చేపట్టాం. మరియు వివిధ క్షేత్రాల అందులో బీజేపీ కూడా ఉన్నది క్షేత్రాలతో ఈవేళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎందుకంటే మన వీర జవాన్లు భారతదేశ చైనా బోర్డర్లో 20 మందికి పైగా వీరమరణం పొందారు. అది ఎందుకు జరిగిందన్న గవింపు చర్యల వల్ల జరిగిందని మేము అందరం భావిస్తున్నాం. దాన్ని నరేంద్ర మోడీ గారు ఎన్నో కార్యక్రమాలు విజయాలు సాధించారు. దీనిలో కూడా మంచి విజయం సాధిస్తూ ముందుకు తీసుకెళ్తారని వాళ్ళు మేము ఆశిస్తున్నాం. ఇక ఏపీ ప్రభుత్వం ఉచితంగా కోవిడ్ టెస్టులు చేయాలని ఏపీపీసీసీ చీఫ్ శైలజానాథ్ డిమాండ్ చేశారు. కోవిడ్ను ఆరోగ్యశ్రీ పదవిలోకి తీసుకురావాలన్నారు. కర్నూలు జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ పాలన చేస్తున్నారో ప్రతీకారం తీర్చుకుంటున్నారో ఆలోచించాలన్నారు. ఆర్థిక మంత్రి కొటేషన్లు డబ్బులు తెచ్చిపెట్టవని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి కూర్చడం, ఆస్తులు అమ్మడమే పాలన అని ప్రశ్నించారు. 10వ తరగతి పరీక్షలు ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించారు. పిల్లలకు కరోనా వస్తే ఆ శోకాన్ని సీఎం భరిస్తారా, విద్యామంత్రి భరిస్తారా అని శైలజానాథ్ నిలదీశారు. ఏం చెప్తా ఉన్నామంటే మేము కాంగ్రెస్ పార్టీగా మీరు శాస్త్రీయంగా పనిచేయండి. కోవిడ్ వచ్చింది, కోవిడ్తో పాటు అనేక జబ్బులు ఉన్నాయి. చివరికి అక్క చెల్లెళ్ళ ప్రెగ్నెన్సీ దగ్గర నుండి మా అమ్మ నాయన బీపీ, షుగరు, అంతకంటే పెద్ద జబ్బుల వరకు కూడా నెల నెలా చెక్ చేసుకోవాల్సినవి, వారం వారం చెక్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. కిడ్నీ డయాలసిస్లు ఉన్నాయి. కనుక వీళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేయమని చెప్పారు. హాస్పిటల్ అన్నీ మూసేయించారు, కంట్రోల్లో తీసుకున్నారు. కోవిడ్ టెస్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. సహజమే ఈ రోజున మీరు ప్రైవేట్కి ఇచ్చిన తర్వాత ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ యొక్క షరతుల్ని పెడతారు. అన్ని టెస్టుల్లో బాగా ఇది కూడా చేస్తామంటారు. ఆఖరి నేను అడిగేది ఒక్కటే, కోవిడ్ టెస్టుల్ని ప్రభుత్వం ఉచితంగా చేయాలి. ఎవరు వెళ్తే వాళ్ళకి స్వాబ్ టెస్ట్ చేసి ఫలితం ప్రకటించాలి. దీనికి డబ్బులు తీసుకోకూడదు. అట్లాగే కోవిడ్ వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలి. దీనికి కూడా మొత్తం ఖర్చుని ప్రభుత్వమే భరించాలి. అసలు ఈ ప్రభుత్వమే నాగరికంగా ఒక సివిలైజ్డ్ గవర్నమెంట్గా వ్యవహరించమని కోరుతా ఉన్నాం. ఈ పదాన్ని నొక్కి చెప్తా ఉన్నాం. నాగరికంగా వ్యవహరించమని చెప్తా ఉన్నాం. అన్ని రంగాల్లో కూడా ఆలోచనకు దూరంగా, వాస్తవానికి దూరంగా, మర్యాదపూర్వకమైన రాజకీయాలకు దూరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తూ ఉందని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీగా ఏమాత్రం వెనకాడడం లేదు. నిన్నటికి నిన్న మండలిలో జరిగిన గొడవ కానీ చూసేవాళ్ళం ఎక్కడెక్కడో కొట్టుకున్నారని చివరికి స్వయంగా చూసాం. కొట్టుకోవడము, తన్నుకోవడము, పొడుచుకోవడము, కాలు జారి కింద పడ్డమని చూసాం. నిన్ననే మాలాంటి వాళ్ళం శాసనసభాపక్ష మంత్రులుగా పనిచేసిన వాళ్ళని చూడలేక టీవీలు కట్టేసి పక్కకి వెళ్ళాం. రాజ్యాంగబద్ధంగా పరిపాలించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి, ఒక నిమిషం ఆగి ఆలోచించాలి. పరిపాలన చేస్తూ ఉన్నారా, ప్రతీకారాత్మక రాజకీయాలు చేస్తూ ఉన్నారా ఆలోచించాలి. పోయిన సంవత్సరం 86,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఈ సంవత్సరం బడ్జెట్లోనే 60 సబ్జెక్ట్ టు కరెక్షన్ 65,000 అటు ఇటు 60,000కు పైబడ్డ కోట్లు అప్పు చేస్తామని చెప్తా ఉన్నారు. మీ ఆర్థిక శాఖ మంత్రి మాకు కథలు చెప్తా ఉంటాడు. ఆ పుస్తకంలో కొటేషను, ఈ పుస్తకంలో కొటేషన్లు. ఇక విశాఖ జిల్లా నర్సీపట్నం ఎక్సైజ్ శాఖ అధికారులు అక్రమ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఓ లారీలో గుట్టు చప్పుడు కాకుండా అడ్డదారిన గంజాయిని రవాణా చేస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా జక్లేర్ గ్రామంలో వర్షపు నీరు నిండిన కుంటలు చెరువులను తలపిస్తున్నాయి. వర్షపు నీరు నిల్వ ఉండడంతో వ్యాధులు సంక్రమించే ప్రమాద స్థితిలో స్థానికులు జీవిస్తున్నారు. అధికారులు స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూర్ గ్రామంలో తొలి కరోనా మరణం నమోదైంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుడు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన తర్వాత అతనికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు ధృవీకరించారు. కాగా అతని స్వగ్రామమైన ఆరూర్లో పకడ్బందీగా అంత్యక్రియలు చేశారు. టైర్ తీయమాను, టైర్ తీసే వాళ్ళు వెంటనే వస్తుంది. అటు తిరిగి టైర్ పెట్టు, టైర్ ఇక్కడ పడే అది పడి తీసేసిన తర్వాత మళ్ళీ పెట్టు ఎందుకు పడే అనుండని కానుండే టైర్కి తలగబట్టి మొత్తం జరజరవాయి ఇక చైనా సరిహద్దుల్లో అమరులైన జవాన్లకు నిర్మల్ జిల్లా ముతోల్లోని పాత బస్టాండ్ సమీపంలో ఘన నివాళులర్పించారు. సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మీర్ వాజిద్, స్థానిక యువకులు కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు. వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్ళ స్నేహితులు కానీ మన ప్రగాఢ సంపాదన తెలుపుదాం. దీని గురించి మన సర్పంచ్ గారు 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. అందరికీ నమస్తే. ఈరోజు అంటే నిన్న రాత్రి జరిగిన సంఘటన అది అందరూ మామూలుగా అనుకుంటున్నాం, కానీ చాలా పెద్ద సంఘటన. ఇంత అంతర్జాతీయ మీడియా కూడా దీన్ని చాలా సీరియస్గానే తీసుకుంటా ఉన్నది. సో ఒరిజినల్ రిపోర్ట్స్ మనకు తెలియదు మన సైనికులు ఎందరూ అమరులు అయ్యారనేది. సో మన ల్యాండ్ అది 90s అప్పుడు ఇండో చైనా వారప్పటి నుంచి కూడా అది చాలా కీలకమైన భూభాగం ఉంది. ఆ భూభాగాన్ని కోల్పోకూడదు. ఇప్పుడు వెనక్కి వస్తే కనుక ఆ ల్యాండ్ అనేది మనకు చాలా క్రియాశీలంగా ఉంటుంది. ఆ ల్యాండ్ పోనీయద్దని చెప్పేసి మనల్ని అక్కడ బాగా కాస్తూ ఉన్నారు. ఆ ల్యాండ్ ఎవరిదనేది మనకు క్లియర్ లేదు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఆ ల్యాండ్ ఇది మనని విభజించుకోలేదు. పాకిస్తాన్ మన చేసేది కానీ ఇండో చైనా మధ్యలో ఆ ల్యాండ్ కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేదు. అది డిస్ప్యూట్ ఉంది డబ్బుల నుంచి. సో అది వాళ్ళు మనకని మనకని చెప్పేసి ఇద్దరు పోరాడుతూనే ఉన్నాం. అది దాని గురించే ఇప్పుడు ఏదైతే 75 లైన్ ఉందో ఆ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని దగ్గర మనం బాగా కాస్తూ ఉన్నారు. కాస్తా ఉన్నప్పుడు వాళ్ళు కూడా మొత్తం బలగాలని అక్కడ నుంచి మోరించి ట్యాంకర్లు అంతా పెట్టారు. వాళ్ళు పెద్దగా చేస్తూ ఉంటారు. దీన్ని మనం చూస్తూ ఉండకుండా మనం కూడా మనసనం చేసారు. కాబట్టి మన వాళ్ళు బాగా మంది అక్కడ తమ యొక్క ప్రాణాలు దేశం కోసం అర్పించడం జరిగింది. సో మన తెలంగాణ నుంచి సంతోష్ గారు ఆయన ఒక్కడ కొడుకంట వాళ్ళ ఇంట్లో పాపం వాళ్ళ అమ్మ కూడా చనిపోయినా కూడా తను ఏమంటుందంటే ఒక్క కొడుకు దేశాని కోసం నా తల్లి కాదు భారతదేశాన్ని తల్లిగా భావించి తన ప్రాణాలు త్యాగం చేశారు. అలాగే మన దేశంలో చాలామంది నిన్న వాళ్ళు అమరులయ్యారు. అందరూ కలిసి ఈ కొవ్వొత్తులు బాగా వాళ్ళకి ఆత్మజ్ఞానం చేకూరాలని వాళ్ళ కుటుంబానికి ధైర్యంగా ఉంటామని మేము ఈరోజు 2 నిమిషాలు వాళ్ళ కోసం మౌనం పాటిస్తాము. అందరూ ఒక 2 minutes సైలెంట్గా ఉంటాం. ఇక నిజామాబాద్ జిల్లాలో ముస్లింలకు విరుద్ధంగా వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా వార్తలను ప్రచారం చేస్తున్న మనీష్ దేవగన్ రిపోర్టర్పై చర్యలు తీసుకోవాలని నాగారం 5వ టౌన్ ఇన్స్పెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. मस्जिद सदर इंतजाम कमेटी, मस्जिद जबल और अहलान मोहल्ला नागाराम की जानिब से
ये दरख्वास्त दी जा रही है कि अमीश देवगन ने हजरत ख्वाजा गरीब नवाज रज़ी अल्लाह ताला अन्हु के बारे में जो गुस्ताखी की है, उनके बारे में गुस्ताखी की है, वो बदजनवर के बारे में हम हुकूमत से ये तलब करते हैं कि उसके चैनल को बैन किया जाए और वो जालिम को गिरफ्तार किया जाए। उसने जो हजरत ख्वाजा गरीब नवाज रज़ी अल्लाह ताला अन्हु के बारे में गुस्ताखी की है, हजरत ख्वाजा गरीब नवाज के बारे में बड़े बड़े लोग जाते हैं, वहाँ जाकर फैज़ पाते हैं और उनका फैज़ हासिल करके आते हैं। उस वली अल्लाह के बारे में उसने गुस्ताखी की है। हम सबके तरफ से ये ख्वाहिश की जाती है कि उस बदजनवर को गिरफ्तार किया जाए, उसका चैनल बैन किया जाए। ये नागाराम अहलाने मोहल्ला और कमेटी की जानिब से जनाब केसीआर साहब तेलंगाना के चीफ मिनिस्टर से भी ख्वाहिश की जाती है कि बिलखुसूस उसका जो चैनल है उसको बैन किया जाए और उसको गिरफ्तार करके उसको सजा दी जाए। अल्लाह हाफिज। ఇక ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి 3 రాజధానుల బిల్లు సిఆర్డీఏ బిల్లుపై తప్ప ఇతర బిల్లులపై ఆసక్తి లేదని ఎమ్మెల్సీ నాగేశ్వరరావు అన్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తే వైసీపీ నేతలు తమపైనే దాడికి యత్నించారని ఆరోపించిన ఆయన మంత్రి కుమార్ ఏకవచనంతో వ్యవహరించి దుర్భాషలాడారని అన్నారు. మందులు ఈ కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నా లేదా కరోనా వచ్చిన దగ్గర ఈ ప్రభుత్వం మీ నిర్లక్ష్యం, మీరు కేవలం కరోనా పరిశోధనా కేంద్రాన్ని పునఃప్రారంభించాలని గురించి గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులు 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ అని చెప్పి ఉద్యోగస్తులు ఆ తర్వాత ఒకటి చెప్పాను. బడ్జెట్ దీని గురించి మాట్లాడినప్పుడు ఎల్ఓపి గారు యనమల రామకృష్ణ గారు, లోకేష్ గారు ఉద్యోగస్తులకు సంబంధించిన మనీ బిల్లు పాస్ చేయమని, కనీసం పాస్ చేద్దాం, ప్రవేశపెట్టనివ్వని చెప్పి ఒక 30 సార్లైనా సరే యనమల గారు, లోకేష్ గారు, మా మెంబర్స్ ఎమ్మెల్సీలు అందరూ టీడీపీ నుంచి రిక్వెస్ట్ చేశాము. వాళ్ళకి పైన వాళ్ళ సాక్షి పేపర్లో ఏదో తెలుగుదేశం వాళ్ళే ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వకుండా ఈ మనీ బిల్లు ఆపారని వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. అదంతా తప్పు. వాళ్ళకి ఇంట్రెస్ట్ అంతా 3 రాజధానుల బిల్లు మీద, సిఆర్డీఏ బిల్లు మీద ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వాలి, ఈ మనీ బిల్లు ఇచ్చేద్దామంటే ఎంతకీ కూడా ఒప్పుకోలేదు. మంత్రులు కూడా చాలా దౌర్భాగ్యంగా మంత్రులు స్థాయికి కూడా మర్చిపోయి యాదవ్ నెల్లూరు ఇరిగేషన్ మంత్రి అయితే నా మీద అటాక్ చేయడానికి కూడా ప్రయత్నించి బూతులు కూడా మాట్లాడి, మేము అడిగిన దానికి ఒకటే అడిగాం, అధ్యక్ష చాలా అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఈ ప్రభుత్వంలో. అచ్చెన్నాయుడు గారు బీసీ నాయకుడే కాదు, 40 సంవత్సరాల బట్టి వాళ్ళ కుటుంబం రాజకీయాల్లో ఉంది. ఎర్రనాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు ఫ్యామిలీ అంతా ఇది ఉంది. ఒకవేళ కేసు పెట్టాలంటే దాని విధానం వేరే ఉంది. 300 మందిని ఈ కరోనా టైం అప్పుడు మాస్కులు అవి లేకుండా గోళ్ళ దూకించి ఒక ఆపరేషన్ చేసి ముందు రోజు 2 రోజుల ముందు ఆ రోజు ఆపరేషన్ అయిన వ్యక్తిని అంత ఏదో నక్సలైట్ని, టెర్రరిస్ట్ని తీసుకొచ్చినట్టు తీసేయడం అది భావ్యం కాదు. ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం కక్ష సాధింపుల చర్యలు చేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కక్ష సాధింపు చర్యలు మానండి, పద్ధతి కాదని చెప్పి పొడిగిందని నేను గొడవ చేస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ మినిస్టర్ యాదవ్ గారు చాలా మూర్ఖత్వంగా మూర్ఖుల్లా మాట్లాడి ఇంకా ఏకవచనంతో మాట్లాడి పీక్కుంటావా. ఇక సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో మియాపూర్ ఏసీపీ కృష్ణప్రసాద్, సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్ఐ కోటేశ్వరరావు హాజరయ్యారు. ఇందులో భాగంగా పోలీస్ సిబ్బంది మొక్కలు నాటారు. కాగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసిన వారిని పోలీసు అధికారులు అభినందించారు. ఈరోజు ఆర్సీపురం పోలీసులు తలసేమియా వ్యాధిగ్రస్తులకి ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో
కేవలం లాఠీ పట్టుకొని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడమే కాకుండా ఒక సామాజిక బాధ్యతగా గుర్తించి ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి దాతలందరినీ కూడా పిలిచి వాళ్ళందరి చేత రక్తదానం ఇప్పించారు. ఈ యొక్క కార్యక్రమానికి మియాపూర్ అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ కృష్ణప్రసాద్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు మన ఆర్సీపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారైనటువంటి రమేష్ గారు దీన్ని నాయకత్వం వహించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ చుట్టుపక్కల ప్రజానీకం తరఫున రామచంద్రపురం పోలీసు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాం. ప్రస్తుతం రక్త నిల్వలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి కాబట్టి రక్త నిల్వలను పెంచాలి, తలసేమియా వ్యాధిగ్రస్తులకి ఈ రక్తదానం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినందుకు ప్రప్రథంగా పోలీసు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. కొంతమంది దాతలు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం జరిగింది. రక్తదానం అంటే ఒక ప్రాణదానంతో సమానం. ఒక యూనిట్ రక్తం ఒక మనిషి జీవితాన్ని నిలబడుతుంది కాబట్టి రక్తదాత అంటే ప్రాణదాతతో సమానం కాబట్టి రక్తదాతలందరూ కూడా అభినందన తెలియజేస్తూ ఇదే విధంగా భవిష్యత్తులో ఎవరో రక్తదాన శిబిరాలు నిర్వహించినా వాటిలో పాల్గొని రక్తదానం చేయవలసిందిగా దాతలు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో వ్యవసాయానికి నీరు అందించే ప్రధాన కాల్వ పరిసర ప్రాంతాలను డంపింగ్ యార్డుగా మారుస్తున్నారు. వివిధ రకాలైన చెత్తను, వ్యర్థ పదార్థాలను కాల్వ చుట్టూ వదలడంతో ఆ ప్రాంతం అంతా దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులకు గురి చేస్తోంది. దోమలు వృద్ధి చెంది వ్యాధులు వ్యాప్తి చెందుతాయని స్థానికులు వాపోతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఉన్నతాధికారులు స్పందించి పల్లె ప్రగతిలో భాగంగా కాలువను పరిసర ప్రాంతాలను శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ ఢీకొట్టిన ఘటనలో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఇక వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలంలో ఎంపీపీ కేసిరెడ్డి సమ్మిరెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, జరగాల్సిన పనులపై చర్చించారు. గ్రామాల్లో జరుగుతున్న పనులపై వివిధ శాఖల అధికారులు నివేదికలను సమర్పించారు. గ్రామాల్లో ప్రజలకు అసౌకర్యం కలగకుండా పనులను వేగవంతం చేయాలని అధికారులు సూచించారు. ఈ సమావేశంలో పిచర ఎంపీటీసీ జలంతారు సంపత్ మాట్లాడుతూ ఎంపీటీసీలకు నిధులు కేటాయించాలని సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేయాలని కోరారు. కాకుండా మీకు నచ్చిన మీకు నచ్చినట్టు ఇస్తాను, నచ్చినట్టు ఇస్తాను. నేను చెప్తాను మీకు చాలా ఎప్పుడు చెప్తాను ఇస్తాను. ఎందుకంటే మీరు మీకు నచ్చినట్టు ఇస్తాను. ఎమర్జెన్సీ పనులు పక్కన పెడతాను. ఏమైనా కాంపిటీషన్ ఎప్పుడు చెప్తాను. ఉన్నాయి మీకు నచ్చిన వాళ్ళని ఇస్తాను. లేదు పని చేస్తాను. ఉన్నాయి నేను చెప్తాను. ఒక 50% అయింది. మండలి కూడాలో మాత్రం 75% అయింది. మెటీరియల్ ఎన్ని కాంట్రాక్టర్ వచ్చి చేయడం జరిగింది. ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నట్లయితే మాకు సాధారణ ఇప్పుడు ఐడెంటిఫాల్ ఇట్లా అంటే మీరు చూసిన అయితే కంపల్సరీ మార్చుకున్నాం. ఇప్పుడు ఫోన్లకు ఎస్టిమేషన్ వేసి పంపించారు. ఫోన్లు షార్టేజ్ ఉంది. ఫోన్లు రాగానే మళ్ళీ ప్రాజెక్ట్ చేస్తాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పునః ప్రారంభం కానున్న శ్రీశైల పాతాళ గంగ బోటింగ్ సేవలు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సింగపూర్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న తెలుగు ప్రజలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన తెలుగు సమాజ అధ్యక్షుడు కోమటిరెడ్డి.
యనమలపై మండిపడ్డ మంత్రి అనిల్ కుమార్. చీకటి రాజకీయాలు, చీకటి ఒప్పందాలు చంద్రబాబుకు అలవాటు అని విమర్శ. యాదాద్రి బ్రహ్మోత్సవ మండపానికి పగుళ్లను పరిశీలించిన క్వాలిటీ కంట్రోల్ బోర్డు సిఈ. విశాఖలో అమరవీరులకు బీజేపీ నేతలు నివాళులు. చైనా వస్తువులను నిషేధించాలని పిలుపు. ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్. సీఎం జగన్ పాలన చేస్తున్నారా, ప్రతీకారం తీర్చుకుంటున్నారని మండిపాటు. ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.